స్వాగతం. కందుకూరు స్వాతంత్ర్య సాధన కోసం అలుపెరగని పోరాటం చేసిన మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరం పునరంకితం కావాలని కందుకూరు శాసనసభ్యులు యుంటూరు నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్, పురపాలక సంఘ కార్యాలయం, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మరియు ప్రకాశం ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాలను ఎగురవేశారు. ప్రజలకు 79వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా జాతీయ నాయకుల చిత్రపటానికి ఎమ్మెల్యే యుంటూరు నాగేశ్వరరావు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ది పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలో పురోగతి సాధిస్తోందని, కుల మత పార్టీలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు మెచ్చేలా పాలన చేస్తున్నారని చెప్పారు. మున్సిపల్ ఆఫీసులో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినటువంటి ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇటీవల జరిగిన 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రదర్శన పరిచినటువంటి మొదటి, రెండో ర్యాంక్ విద్యార్థులకు 5,000 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ఎమ్మెల్యే స్వయంగా విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ శకుంతల, మున్సిపల్ కమిషనర్ కె అనూష, ప్రధానోపాధ్యాయులు ఎంవి నరసింహం, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కొచ్చర్ల నాగలక్ష్మి, ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ కరెస్పాండెంట్ కె విజయ శ్రీనివాస్, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, ఉప్పుటూరి శ్రీనివాసరావు, గడ్డం మాలకొండయ్య, మువ్వల భూషణయ్య, చిలకపాటి మధుబాబు, చెదలవాడ కొండయ్య, షేక్ రాఫీ, నాదెళ్ల రమణయ్య, బెజవాడ ప్రసాద్, ముచ్చు శ్రీనివాసరావు, సవిడిబోయిన వెంకటకృష్ణ, కల్లూరి శైలజ, పువ్వాడి మౌనిక, ముచ్చు వేణు, చుండూరు శ్రీనివాసరావు, తలమంచి బ్రహ్మయ్య, రావూరి రామకోటయ్య, మహర్షి శ్రీను, షేక్ సలాం, షేక్ ఫిరోజ్, కంసాని మయూరి మరియు ఇతర ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.